సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, ఈసారి పండక్కి నా సామి రంగా. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. తమ్ముళ్ళు మనకు కొంచెం చేంజ్ కావాలమ్మా, దరువు మార్చి కొత్త సౌండ్ వేసుకోండి. కన్నె పెట్టరు కన్ను కొట్టరు. సరదాల సంక్రాంతి, సంబరాల సంక్రాంతి. ఎవ్వరూ కూడా రాజీ పడాల్సిన అవసరమే లేదు. కొత్తగా వచ్చిన అల్లుడి దగ్గర నుంచి అప్పుడే జాయిన్ అయిన మన ఫ్రెండ్ దగ్గర వరకు అందరూ హ్యాపీగా కలిసి చేసుకునే అద్భుతమైన ఫెస్టివల్ మన సంక్రాంతి. ఎక్కడికి వచ్చాము సుజిత? ఈసారి మనం డిఫరెంట్ గా సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చేసాం. అహ్మదాబాద్ లో ఉన్న సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీకి వచ్చేసాం. అహ్మదాబాద్ కు వచ్చాము అని అంటే ఇక్కడ గంగిరెద్దు దొరుకుతుందా, భోగిమంట ఉంటుందా, ఇవన్నీ ఉంటాయా? డెఫినెట్ గా. ఎందుకు అని అంటే ఇక్కడ చాలా మంది తెలుగు విద్యార్థులే చదువుతున్నారంట. సో వాళ్ళు అక్కడికి వెళ్లకుండా, అంటే ఎప్పుడు సౌత్ లోనే మనం సెలబ్రేట్ చేసుకుంటాం కదా, ఈసారి నార్త్ లో డిఫరెంట్ గా సెలబ్రేట్ చేసుకుందాం అనే ఉద్దేశంతో ఇక్కడ సంక్రాంతి సెలబ్రేషన్స్ అన్ని జరుపుతున్నారంట. సో అందుకే మనం కూడా వచ్చేసాం, జాయిన్ అవుదాం. ఎక్కడికో తెలుసా, ఒక ఫ్రీడమ్ ఫైటర్ చిన్నగా స్టార్ట్ చేసిన యూనివర్సిటీ ఇప్పుడు 84 ఎకరాల్లో అద్భుతంగా విశాలమైన సంకల్ చంద్ పటేల్ గారు, ఆయన ఫ్రీడమ్ ఫైటర్, ఆయన నిర్మించిందే ఈ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ. ఇందులోనే మనం ఇప్పుడు సుమన్ టీవీ సంక్రాంతి సంబరాలని అంగరంగ వైభవంగా స్టార్ట్ చేయబోతున్నాం అన్నమాట. యా, మరి ఇంకెందుకు ఆలస్యం, సో మనం కూడా అందులో భాగస్వాములం అయిపోదాం, పదండి. ఎస్. బాబు క్రిష్, నార్త్ లో అంత ఉంటుందా అసలు సంక్రాంతి? మన సౌత్ లో జరుపుకునే అంత విధంగా అన్నావు కదా. అంగ పారు సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ సంక్రాంతి సంబరాలు ఎదిరిపోయినాయి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ అట్మాస్ఫియర్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మన అజయ్ గారు ఉన్నారు. హాయ్ సార్, సంక్రాంతి శుభాకాంక్షలు మీకు. వెల్కమ్ టు సంకల్ చంద్ పటేల్. హలో అజయ్ గారు. హలో అండి. ఎలా అనిపిస్తుందండి వైబ్ ఇక్కడ స్టూడెంట్స్ తో పాటు? అచ్చమైన తెలుగింటి అమ్మాయిలా ఉంది. థ్యాంక్ యూ అండి. స్వచ్ఛమైన సంక్రాంతి శోభ కనిపిస్తుంది. మేము మా ఊరు వదిలి ఇక్కడికి వచ్చాం కదా, సో మేము సంక్రాంతిని మిస్ అయిపోతామేమో అని అనిపించింది. బట్ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత అనిపించింది ఇంకా అక్కడికన్నా ఇక్కడే బాగా సెలబ్రేట్ చేసుకోగలుగుతాం. ఉన్నట్టే మన ఊర్లో ఉన్నట్టే. స్టూడెంట్స్ చాలా కష్టపడ్డారు నిన్నటి నుంచి అరేంజ్మెంట్స్ లో. ఇక్కడ సంక్రాంతితో పాటు అన్ని ఫెస్టివల్స్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ప్రెసిడెంట్ గారు కూడా వస్తారు. సో ఫర్దర్ గా మనం లైక్ ప్రోగ్రామ్స్ ఏమున్నాయి అవన్నీ కవర్ చేద్దాం. ఓన్లీ తెలుగు వాళ్ళకి సంబంధించినటువంటి ఆ కల్చరల్ యాక్టివిటీస్ అయినా? లేదండి, అన్ని స్టేట్స్ నుంచి ఉంటారు కాబట్టి అన్ని ఫెస్టివల్స్ కవర్ చేస్తుంటాము. కాకపోతే సంక్రాంతి ఇంకొంచెం మనకు ప్రత్యేకత, నాకు తెలిసిందే కదా తెలుగు పిల్లలకి. సో దానికి స్పెషల్ అరేంజ్మెంట్స్ చేస్తాం. ఓకేనండి, వెళ్దాం. షూర్ సార్. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఊరంతటికి కూడా హరిదాసులు అనేవాళ్ళు చాలా మెయిన్ అనమాట. సో నెత్తిన అక్షయ పాత్ర పెట్టుకొని, ఒక చేతిలో తంబూర, ఇంకో చేతిలోని చిడతలు వాయిస్తూ, కాలుకి గజ్జలు కట్టుకొని, తిరునామాలను ధరించి హరిలో రంగహరి అంటూ ప్రతి ఇంటికి కూడా విచ్చేస్తూ ఉంటారు. ఆ హరిదాసుల్ని మనం శ్రీ మహావిష్ణువు కింద మనం పూజిస్తూ ఉంటాం. సో వాళ్ళందరికీ కూడా అక్షయ పాత్రలోని బియ్యం పోస్తున్న వాళ్ళందరికీ కూడా ఆశీర్వాదం కూడా ఇస్తూ ఉంటారు. హరిదాసులే ఇందులో మెయిన్ అనమాట. సో ఆ హరిదాసులు కూడా ఇక్కడ ఉన్నారు. సో ఇక్కడ మన సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలోనే అన్ని సంక్రాంతి సంబరాలకు సంబంధించిన అన్ని రకాల సెగ్మెంట్స్ కూడా ఇక్కడ అరేంజ్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా కూడా ఉన్నాయి. అందులో భాగమే ఈ హరిదాసులు. యాక్చువల్లీ మ్యాటర్ ఏంటి అని అంటే, కైట్ వేసినారు, చెరుకు గడ వేసినారు, ఇంతమంది వచ్చి ఇక్కడ కూర్చున్నారు. అసలు ముగ్గులు స్పెషల్ ఏంటి సుజిత చెప్పు? ముగ్గులు సంక్రాంతికి స్పెషల్ గా ఎందుకు వేస్తారు అని అంటే, మన పంటలన్నీ కూడా పండి ఇంటికి వస్తాయి కదా. పంటలు పండి ఇంటికి రావడం అంటే ధనధాన్యాలు రావడం ఇంటికి. ధనధాన్యాలు అంటే లక్ష్మీదేవి కదా. లక్ష్మీదేవికి ఆహ్వానం పలకటం కోసమే చక్కగా ఇంటి ముందు ఇన్ని ముగ్గులన్నీ అలంకరిస్తారనమాట. నీకే ముగ్గు వచ్చు? నాకా ముగ్గులేస్తే కలర్స్ వేయడం వచ్చు. నీ బొందరా, నీ బొంద. సంక్రాంతి పండుగ అంటే 3 రోజులు.
భోగి, సంక్రాంతి, కనుమ. సో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క స్పెషల్ ఉంటుంది. అవును. నేను సినిమాల్లో చూడడమే తప్ప ఈ బ్రెయిన్కి ఒరిజినల్గా ఎవరో ఎక్స్ప్లెయిన్ చేయలేదు. నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తే దీని గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. భోగి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను అంతేనా? మనం ఏదైనా ఒక శుభకార్యం స్టార్ట్ చేసేటప్పుడు ఏం చేస్తాం జనరల్గా? నేనైతే వినాయకుడిని మొక్కుతా, లేదా ఇంకొంతమంది అయితే దీపం వెలిగించి ఏదైనా కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. సో శుభకార్యం ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు ఎలా అయితే గణపతి ఆరాధన చేసుకొని మనము దీపారాధన చేసుకుంటామో అలాగే మన సంక్రాంతి సంబరాలు కూడా చాలా ఘనంగా విజయవంతంగా మనం జరుపుకోవాలనే ఉద్దేశంతో మనం చేసేటువంటి దీపారాధనే ఈ భోగి అన్నమాట. అంతేకాదు సో పాతనంతటిని చెడునంతటిని వదిలిపెట్టేసి ఈ రోజు నుంచి సరికొత్తగా లైఫ్ని రీస్టార్ట్ చేయాలనే పరమార్థం ఈ భోగిలో ఉంటుంది. నాకైతే మాత్రం ఒకటే డైలాగ్ గుర్తుంది, మనసంతా నువ్వే సినిమాలో, రే సునీల్ పాతలు ఏమైనా ఉంటే పడేరా అని అంటే మొసలున్న పడేరా. అలా మనుషుల్ని కాదు వస్తువుల్ని ఆలోచనల్ని తీసుకొచ్చి ఇందులో వెయ్యాలి అనే ఉద్దేశం అనమాట. సో ఇప్పుడు మన సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ ప్రకాష్ పటేల్ గారు వచ్చి భోగి మంటల్ని స్టార్ట్ చేస్తారు. ఓకే, సో చెడుని పడేయండి, మంచిని తీసేసుకోండి, సరికొత్తగా లైఫ్ ని రీస్టార్ట్ చేసుకోండి. ఇప్పుడు ఏంటి ఎంటర్టైన్మెంట్ ఏమైనా ఉందా లేదా? ఆ ఒక్కటి తగ్గిపోతే ఎలా చెప్పు? సంక్రాంతి సంబరాలని ఎలా అంటారో చెప్పు? సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గొప్పతనం ఏంటంటే ఏ కల్చరల్ కి సంబంధించిన వాళ్ళని రెస్పెక్ట్ ఇస్తూ ఆ కల్చరల్ యాక్టివిటీస్ ఇక్కడ జరుగుతూనే ఉంటాయి. మ్యాటర్ ఏంటి అని అంటే ఇక్కడ చాలా కల్చరల్ కి సంబంధించిన స్టూడెంట్స్ అందరూ ఉంటారు కాబట్టి ఎవరిని హట్ చేయరు వీళ్ళు. ఓకే, ఇప్పుడు మన తెలుగు జరుగుతుంది, నెక్స్ట్ తమిళ్, ఆ తర్వాత పంజాబీ, ఎంతమంది ఉంటే అంతమంది కల్చర్ కి మర్యాదిస్తూ ఓ రేంజ్ లో సూపర్ డూపర్ గా వీళ్ళు ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మన తెలుగు స్టూడెంట్స్ కూడా రెడీగా ఉన్నారు పెర్ఫామ్ చేసేందుకు. నిజంగా ఒక లెవెల్లో ఇప్పుడు చేయబోతున్నారు అన్నమాట. ఈ లోపు మన ఇద్దరం పని చేద్దామా? ఈ సంక్రాంతి చెరుగ్గాడిని సూపర్ డూపర్ గా తినేసి ఎంటర్టైన్మెంట్ చూద్దాంరా. చలో కమ్ ఆన్. నాకేంటో బంటూ సంథింగ్ కంప్లీట్ అవ్వట్లేదు. మా ఇన్ని పాటలతో ప్యాక్ చేశాక కూడా సో సంక్రాంతి అంటే కేవలము పంట చేతికొచ్చినటువంటి ఆనందంలో జరుపుకునేటువంటి పండుగ మాత్రమే కాదు, ఆల్రెడీ సరుకులు కూడా ఉన్నాయి, ధాన్యం నిండుకున్నాయి. అవి మనకి రావటానికి సపోర్ట్ చేసినటువంటి పశువులు కూడా పూజించుకోవడం ఈ ఆచారంలో ఒక భాగం. మనం గంగిరెద్దుల్ని ఆరాధన చేసుకుంటూ ఉంటాము. గంగిరెద్దుకి ఒక ఆధ్యాత్మిక పరమార్థం కూడా ఉంది క్రిష్. ఏంటి అనంటే గంగి అనంటే గంగమ్మ అని, ఇరు అంటే వాహనమైన, అలాగే ఎద్దు అంటే ఈశ్వరుడు అని అర్థం అనమాట. సో ఈశ్వరుడే సాక్షాత్తు అందరి ఇంటికి వస్తాడు ఆ రోజు అని కూడా ప్రతీతి ఉంటుంది. అందుకే గంగిరెద్దుల్ని చక్కగా అలంకరించి వాటి పశువులన్నిటికీ కూడా పూజ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడైతే మాత్రం మన సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ ప్రకాష్ పటేల్ గారు వచ్చి ఆ గోవుకి చక్కగా తినిపిస్తారు. Today at Sankal Chand Patel University we are celebrating Sankranti festival, which brings us new energy, new beginning and satisfaction about the efforts of our farmers to put into the field for farming. And nowadays in South India, the fields are full with the crop and farmers are ready to harvest it. And on this auspicious occasion, South Indian people are celebrating Sankranti with joy and hope for the bright future. And they are feeling thankful to sun for providing energy to the field. And because of the grace of God, they are now ready to harvest the crop. So this is the festival of hope, prosperity, peace and joy. Thank you very much. Once again, happy Sankranti to all of you. Thank you. సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో ఉన్నాను. ఇక్కడ చాలామంది బాగా డ్యాన్సులు వేశారు. సో గ్రీన్తో స్టార్ట్ చేస్తే శుభసూచకం అంటారు కాబట్టి ఫస్ట్ నీ డ్రెస్ దగ్గరికి వచ్చాను. నీ పేరేంటన్నా? నందిని. సో నందిని, ఎలా అనిపించింది నీకు అసలు ఈ సెలబ్రేషన్స్? చాలా బాగా అనిపించింది. సో ఇంటి దగ్గర ఉండేటప్పుడు నువ్వు నిజంగానే ఇంత పెద్ద పెద్ద ముగ్గులు? లేదు సార్, అంత లేదు. ఇంటి దగ్గర అయితే కొంచెం చిన్న చిన్నవి, ఇక్కడ కొంచెం బాగా పెద్దగా. హ్యాపీ సంక్రాంతి చెప్పే. హ్యాపీ సంక్రాంతి టు ఆల్. వెరీ గుడ్. పేరేంటమ్మా? రీష్మా. రీష్మా, ఏంటి నీ హాబీస్ ఏంటి?
రీడింగ్, డ్రాయింగ్. ఓకే, ఎందుకు అంత ఇన్స్టాల్మెంట్లో చెప్పు, కాన్ఫిడెంట్గా చెప్పరా? సో ఏమేంటి ఫ్యూచర్ ఏమేంటి? డాక్టర్. కొంచెం చేయబట్టుకో, మాకేమైనా ఉందేమో చెప్పు. అన్ని కరెక్ట్గానే అనిపిస్తుంది. అన్నీ కరెక్ట్గానే ఉన్నాయా? ట్రీట్మెంట్ ఇచ్చినట్లేదు, పంచి ఇచ్చినట్టుంది. సో చెప్పు, ఎలా అనిపించింది నీకు ఇక్కడ? చాలా బాగుంది. ఇలా వచ్చామ్మా, నీ పేరేంటి? దేవి ప్రసన్న సార్. దేవి ప్రసన్న. 3 పేర్లు ఎందుకురా నీకు? దేవి ప్రసన్న రెండే కదా, దేవిశ్రీ ప్రసాద్ ప్రసన్న అన్నట్టు వినబడింది నాకు. సరే, నీకు ఎలా అనిపించింది ఇక్కడ మన సెలబ్రేషన్స్? చాలా బాగుంది సార్. ఓకే, సో బెస్ట్ సంక్రాంతి ఏది నీ లైఫ్లో? ఇదే సార్. నిజమా? నిజంగా ఇదే సార్. నిజం. నిజం సార్. లాక్ చేసేనా? లాక్ చేసేయండి సార్. సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో ఉన్న బాయ్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో గర్ల్స్ని అడిగాడు కదా క్రిష్, ఇప్పుడు వీళ్ళని అడుగుదాం మనం. హాయ్ మేడం. మేడం హాయ్ అంటే హాయ్ అని ఆ జోష్ రావట్లేదు, అమ్మాయిల దగ్గర నుంచి వచ్చిన జోష్ రావట్లేదు ఏంటి? హాయ్ మేడం. చాలా చాలా బాగుంది నీ హరిదాస్ గెటప్ అయితే, చాలా బాగుంది. దానికన్నా ఇంకా నీ సూపర్ పెర్ఫార్మెన్స్ తర్వాత స్టేజ్ కింద వేసావు చూసావు, ఓ లెవెల్లో ఉంది. థ్యాంక్ యూ మేడం. సో మీకు ఏమైనా అనిపిస్తుందా, ఇల్లుని మిస్ అవుతున్న ఫీలింగ్ ఏమైనా ఉందా ఈ సంక్రాంతికి వెళ్ళలేదని? ఒక్క పర్సెంట్ కూడా లేదు. 1% కూడా? చాలా బాగా ఎంజాయ్ చేశాను మటుకు ఈవెంట్. అక్కడ నుంచి మేము మదర్ చూస్తూ ఉంటారు, ఏంటి వీడికి ఇంటికి రావడానికి కూడా ఇంట్రెస్ట్ లేదా అసలు అనుకుంటారు మేడం పక్క. We are feeling so happy to be here and celebrating this fest. या इधर भी घर में, आप भी घर में, ऊपर भी गरम हाँ? गरम क्यूब इन क्या बोलते हैं मैथ्स, स्क्वायर क्यूब बोलते हैं ना, गरम गरम गरम. ओके, हैप्पी संक्रांति. कैसा लगा आपको? बहुत अच्छा. आपका नाम? यशवी. संकल चंद पटेल यूनिवर्सिटी में यशवी पटेल. वाओ. तो आपके लिए स्पेशल एलिवेशन साउंड भी लगा दिया मैं. आपको कैसा लगा ये फेस्टिवल? बहुत अच्छा, बहुत नया भी लगा. साउथ वाली वाइब आ गई देख के हमें. हाँ, so साउथ आपका में वाइब कब? पोंगल को संक्रांति कहते हैं, यहाँ ये त्योहार को क्या कहते हैं? उत्तरायण. उत्तरायण भी कहते हैं, मकर संक्रांति भी कहते हैं, मकर दोनों संक्रांति. बोलते हैं. ओके, अभी संक्रांति के लिए आप कुछ रेसिपी बना बोले तो क्या बनाते आप? ममराना लाडू, गुंजियो, जलेबी, फाफड़ा, चिक्की. ये पूरा बोल रहे कर सकते हैं पूरा? हाँ, वाओ, सेम क्लास. ओके, सो उत्तरायण का विशिष्ट क्या है पता है? थोड़ा थोड़ा बताया, थोड़ा थोड़ा नहीं पता. थोड़ा बताए. कौन बताते हैं? आप बताते हैं? हाँ, बताइए उत्तरायण के बारे में. Uttarayan is the festival of kites, and it's celebrated a lot in Gujarat. And I think everyone enjoys it, and we felt all inclusive joining this event, and we got to learn about Andhra Pradesh and how it is for everyone too. So we felt very included. वाह, फैंटास्टिक. आपको कैसा लगा? अच्छा लगा. आपका नाम? ब्रीजू. ओके, कौन सा सेक्शन आपको ज़्यादा पसंद आया? भोगी और रंगोली और कल्चरल? काइट फेस्टिवल. నాకు అసలు యాక్చువల్లీ తెలియదు సో పతంగులు ఎందుకు ఎగరేస్తారు అనేది. అట్లీస్ట్ వీలైనా చెప్తారేమో అని అనుకున్నాను, ఎక్స్పెక్ట్ చేశాను, బట్ లేదు, వాళ్ళు కూడా ఓన్లీ ఫర్ మజా కోసం మాత్రమే పతంగులు ఎగరేస్తామని అంటున్నారు. ఇక్కడ మా అందరికీ కూడా టీచర్ ఎవరు ఉన్నారంటే తెలుసా మీకు? ఎవరు తెలుసా? నేనే. ఎస్. నువ్వు నానా? సూపర్ సార్, ఇక్కడ అందరితో సెలబ్రేట్ చేసుకుని చాలా మంచిగా అనిపించింది. కానీ మీరు చాలా జోష్గా అందరితో, ఫ్రెండ్స్తో, స్టాఫ్తో చాలా. మీ అందరి దగ్గర యూనిక్ గా ఉన్న ఒకే ఒక అద్భుతం ఏంటో తెలుసా? ఎర్రగా తీసి డాన్స్ చేసేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.